ప్రధాని నరేంద్ర మోడీ టూర్ కి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారు సార్. ఎయిర్పోర్ట్లు ఏ రకంగా జరుగుతున్నాయి? ఈ రోజు మంత్రుల ఉపసంఘం కూర్చుని వివిధ డిపార్ట్మెంట్లతో సమన్వయపరుచుకుంటూ ఏ విధంగా ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలి, అదేవిధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా వివిధ ప్రాజెక్ట్స్, రోడ్స్, బిల్డింగ్ నిర్మాణాలు వీటన్నిటిపైన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ప్రతిరోజు ఈ రోజు నుంచి సమీక్షించుకుని ఈ కార్యక్రమాన్ని అన్ని విధాలుగా ఒక అద్భుతమైన కార్యక్రమాలుగా, ఎందుకంటే గత 5 సంవత్సరాలు నష్టపోయాం. అమరావతిని మరొకసారి ప్రజా రాజధానిగా ప్రజలకి అంకితం చేసే విధంగా, రాష్ట్ర ప్రజానికి ఉపయోగపడే విధంగా ముందుకు జన సమీకరణ విషయంలో అన్ని నియోజకవర్గాల నుంచి తీసుకొస్తున్నారు సార్. పర్టికులర్ గా కొన్ని జిల్లాలకు సంబంధించి జన సమీకరణ కాదండి. ముఖ్యమంత్రి గారు ఏం కోరారంటే వివిధ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొనే విధంగా మనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. సో ఎక్కడైతే గౌరవ ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించుకుంటూ జిల్లాలో ఉన్న క్యాడర్తో పాటు నాయకత్వాన్ని కూడా మనం మనస్ఫూర్తిగా ఆహ్వానించుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామన్నారు. దానికి అనుగుణంగా జిల్లా మంత్రులు, అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉన్న గౌరవ శాసనసభ్యులు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి నాయకులందరినీ కూడా దీనికి ఆహ్వానించే విధంగా ప్రణాళిక సిద్ధం. రాజధానితో పాటు ఇతర కార్యక్రమాలు ఏమన్నా సార్? ఇతర లాంచింగ్స్ లేదండి. ప్రధానమంత్రి గారి కార్యక్రమం ఆ రోజు 3ంటికి వచ్చి 5ంటికల్లా ఆయన తిరిగి వెళ్ళాలి. బాగా టైట్ షెడ్యూల్ ఉంది. సో ఉన్నంత వరకు జరుగుతున్న కార్యక్రమాల గురించి, రాబోయే రోజుల్లో జరగబోయే కార్యక్రమాల గురించి వివరించుకుంటూ చక్కటి కార్యక్రమం చేస్తారు. ఇది మొత్తానికి మంత్రి నాదెండ్ల మనోహర్ అభిప్రాయం. కేవలం ఒక 2 గంటల పాటు ప్రధాన షెడ్యూల్ ఉంటుంది. 3 గంటలకు రావటం, 4 గంటలకు బహిరంగ సభ, 1 అవర్లోనే సభ క్లోజ్ చేసేలా ప్లాన్ జరుగుతోందని మంత్రి చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆర్కేతో ప్రసన్న, ఎన్టీవీ, అమరావతి.